శ్రీనివాస్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. కొత్తూరు పోలీస్ స్టేషన్ అయితే ఈరోజు విచారణకు హాజరు కాబోతున్నారు దువ్వాడ శ్రీనివాస్ అండ్ మాధురి. దువ్వాడతో పాటుగా మాధురి కూడా విచారణకు వెళ్తున్నారు. అయితే హీరమండలం కేసులో దువ్వాడకి నోటీసులు సర్వ్ చేశారు పోలీసులు. విచారణ తర్వాత అరెస్టా లేదా వదిలేస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. కొత్తూరు పిఎస్ ముందు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పీడిఎస్ బియ్యం అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ని అక్రమాల్లో అచ్చెన్నాయుడు ఉన్నారని 75 కోట్ల రూపాయల అవినీతి చేశారని దువ్వాడ ఆరోపణలు చేశారు. అయితే ఆ ఆధారాలతోనే నేను ఆరోపణలు చేశానని చెప్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. సో దీంతో ఆయనకి నోటీసులు వెళ్ళాయి. పోలీస్ స్టేట్ విచారణకు హాజరు కావని పోలీస్ స్టేట్ విచారణకు హాజరవుతున్నారు. ఇక దువ్వాడ విచారణతో శ్రీకాకుళంలో పొలిటికల్ హీట్ రాచుకుంది. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన కూడా పలు వ్యాఖ్యలు చేశారని టెక్కిలి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. గతేడాది పలుమార్లు టెక్కిలి పిఎస్లో విచారణకు హాజరైన దువ్వాడ ఈరోజు మరోసారి హాజరు కాబోతున్నారు. సో ప్రజెంట్ దువ్వాడ శ్రీనివాస్ కొత్తూరు పోలీస్ స్టేషన్లో హాజరు కాబోతున్న నేపథ్యంలో విచారణకు వెళ్ళబోతున్న నేపథ్యంలో కొంత హైటెన్షన్ ఉంది. దువ్వాడ శ్రీనివాస్తో పాటుగా మాధురి కూడా వెళ్తున్నారు. సో ఇద్దరు విచారణకు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా అక్కడ భారీ పోలీస్ బందోబస్తు కానివ్వండి, వాళ్ళ అభిమానులు కానివ్వండి, ఒక హైటెన్షన్ వాతావరణం అయితే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు లైవ్లో. నాయుడు, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ? ఆయన ఆధారాలతో సహా నేను చెప్పాను, ఆధారాలు ఉన్నాయి కాబట్టే చెప్పాను అని చెప్పి దువ్వాడ అంటున్నారు. ఇప్పుడు ఆధారాలు తీసుకొని రాబోతున్నారా? నిజంగా ఆయన దగ్గర ఆధారాలు ఉంటే అటు కూటమి ప్రభుత్వంలో ఒక మంత్రి 75 కోట్ల రూపాయల పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ అంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, బీదరికలు ఉన్న వారికి ఇవ్వాల్సినటువంటి ఆ రైస్ని స్కామ్ చేసినందుకు గాను ఒక బిగ్గెస్ట్ సెన్సేషన్ అవబోతుంది ఈరోజు ఆయన ఆధారం తీసుకొస్తే. మనం చూస్తే కనుక ఆయనకి నోటీసులు జారీ చేసినప్పుడు మాత్రం ఇది ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు మీద చేసినటువంటి ఆరోపణలకు వచ్చిన నోటీసుగా దువ్వాడ శ్రీనివాస్ అదేవిధంగా మాధురితో పాటు అన్యాయులు కూడా భావించారు. కాకపోతే ఇది 2028 మార్చి 1వ తేదీన హిరమండలంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేసులోనే మళ్ళీ కొత్తూరు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడం, ఆ నోటీసులు ఈ రోజు ఉదయమే జారీ చేయడంతో ఒక స్పష్టత వచ్చింది. అంతా కూడా పీడిఎస్ స్టేషన్ లో మంత్రి తాలూకా ఉదంతాన్ని అంతా భావించారు. కాకపోతే ఇది గతంలో కూడాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ అనుచిత వ్యాఖ్యలకు అప్పట్లో టెక్కల్ పోలీస్ స్టేషన్ లో హాజరైనటువంటి దువ్వాడ శ్రీను 2 పర్యాయాలు విచారించారు. ఈ రోజు హిరమండలంలో మార్చి 1వ తేదీన 2025లో కంప్లైంట్ ఆధారం చేసుకుని 8/3/25 కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు ఆయనకి కొత్తూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేయడం జరిగింది. నిన్నైతే ఆయన పోలీస్ స్టేషన్కి విచారణ రమ్మనే చెప్పారు, కానీ ఏ విషయంలో రమ్మన్నారు అన్నటువంటి విషయం స్పష్టత కాకపోవడంతో మంత్రి అచ్చెన్నాయుడుపై చేసిన ఆరోపణలకైనా అంతా భావించారు. కానీ ఈ రోజు మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ ఇన్ఛార్జ్ చేసినటువంటి ఫిర్యాదు మేరకే ఈ రోజు విచారణకు హాజరవుతున్నారు. కాకపోతే విచారణకు 10:30కు హాజరు కావాలని పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఉదయం బయలుదేరినటువంటి దువ్వాడ సింగ్ తన అన్నయ్యలతో కలిసి పెద్ద మొత్తంలో వస్తున్నారనే విషయాన్ని గమనించినటువంటి పోలీసులు ప్రస్తుతం మాత్రం కొత్తూరుకు 2 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ పోలీస్ బందోబస్తు చేసి ఆయనతో పాటు ఆయన లాయరు అదేవిధంగా మాధురిని మాత్రమే అనుమతిస్తాం, మిగతా వారు ఎవరైనా కూడా అక్కడ అలజడి నెలకొనే అవకాశం ఉందన్నటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగానే ఈ రోజు ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కట్టడి చేసేందుకు వారు ప్రయత్నిస్తారు. ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎందుకంటే కొత్తూరుకు రావడానికి పలు మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో ఎట్లుండైనా కూడాను వాళ్ళ అన్యాయాలు పోలీస్ స్టేషన్ దగ్గర చేరుకుంటే అక్కడ అలజడి వాతావరణం నెలకొంటుంది. కేవలం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఉద్దేశంతోనే నోటీసులు జారీ చేశారు. దానికి సంబంధించిన విచారణకు హాజరు కావాల్సినటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈ రోజు తన అన్యాయాలతో పోలీస్ స్టేషన్ విచారణకు హాజరు కావడాన్ని మాత్రం పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరైనటువంటి దువ్వాడ శ్రీనివాస్ తో పాటు ఆయన అడ్వకేట్ దువ్వాడ మాధురిని మాత్రమే అక్కడ అనుమతిస్తారు. ఇంకెవరిని కూడాను పోలీస్ స్టేషన్ దరిదాపులు కూడా రాకుండా ఉండేందుకు అన్ని దారులు కూడా పూర్తి స్థాయిలో స్తంభించారు. కొత్తూరు పోలీస్ స్టేషన్ కి సుమారు 6 రహదారుల మార్గాలు గుండా కొత్తూరు పోలీస్ స్టేషన్ రావచ్చు. 6 రహదారులు కూడా 2 కిలోమీటర్ల ముందే పోలీసులు ఇలా తనిఖీలు నిర్వహిస్తూ అలా అన్యాయాలు ఎవరో కూడాను పోలీసు దరిదాపులు కూడా రాకుండా ఉండేందుకు కట్టడి చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలిస్తుందా లేదనే విషయం కూడాను తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే బయలుదేరి 2 గంటలు కావస్తోంది. 10:30 గంటలకు హాజరుకు వస్తానని పోలీసులు సమాచారం ఇచ్చిన దువ్వాడ సింగ్ ఇంకా జాప్యానికి వెనక
తన మంది మార్బలాన్ని తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లాలనే ఉద్దేశంతోనే ఆయన ఒక కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారన్న విషయాన్ని పోలీసులు గమనించారు. విచారణకు హాజరైనటువంటి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు దువ్వాడ శ్రీనివాస్ మాత్రమే రావాల్సి ఉన్నా కూడాను ఈ రోజు అనుయాయులతో రావాల్సిన అవసరం ఏముంది? ఇది కూడా నక్సలైట్ ప్రభావిత ప్రాంతం కావడం, పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ప్రొబిషన్ ఉంటుంది. అటువంటి ప్రదేశాల్లో ఇలా అందరితో పాటు వచ్చి అక్కడ అలజడి సృష్టించేందుకు ఆయన ప్రయత్నాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కట్టడి చేసేందుకు పోలీసులు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో వారిని అతిక్రమించి పోలీస్ స్టేషన్ తన అనుయాయులతో పాటు వస్తారా, లేకపోతే ఆయనగా పోలీసులు నిర్దేశించినటువంటి వ్యక్తులతోనే పోలీస్ స్టేషన్లోకి విచారణకు వస్తారనే విషయం మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. బయలుదేరిన 2 గంటలు కావస్తున్నాయి, ఇప్పటికి కూడా పోలీస్ స్టేషన్ చేరుకోపోవడం, ఆయన ఇంకా అనుయాయుల కోసం తత్సారం చేయడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఆయన ఈ విచారణ నిమిత్తం వచ్చిన నేపథ్యంలో గతంలో టెక్కల పోలీస్ స్టేషన్ కి విచారణ హాజరైనప్పుడు కూడా ఆ మేరకే ఈ రోజు చాలా మంది వచ్చే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం మాత్రం చూస్తే ఇక అక్కడ తనిఖీలు నిర్వహించినటువంటి కేంద్రానికి దువ్వాడ శ్రీనివాస్ కూడా చేరుకున్నారు. అసలు ఈ పరిణామాలన్నీ చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి వాహనం కూడా ఎవరెవరైతే వస్తున్నారో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వెహికల్ అది, ఆ వెహికల్ లో కూడాను ఎవరు వస్తున్నారు అన్న విషయాన్ని కూడాను స్పష్టంగా పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో కనుక ఇతరత్ర వ్యక్తులు ఎవరైనా లోపలికి వెళ్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి విడిచిపెట్టేది పోలీసులు తేల్చి చెప్తున్నటువంటి ఈ క్రమంలో ఇటువంటి ఎవరైనా కూడాను అంటే కావచ్చు, కావచ్చు, ఎవరైనా కూడా లోపలికి వెళ్లే అవకాశం లేకుండా కట్టడి చేసేందుకు పోలీసులు చేస్తున్నట్టు ఈ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుంది? ఇంకా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించినటువంటి పర్సనల్ వెహికల్ మాత్రం వచ్చింది, ఇంకా వెహికల్స్ వస్తున్నాయా? ముందుగా వారి తాలూగా అనుయాయులు వచ్చారు. ఆ అనుయాయులు వచ్చిన నేపథ్యంలో వారు విచారణకి దువ్వాడ శ్రీనివాస్ వస్తుంటే వారికి ఎలా మద్దతుగా వస్తారని కూడా ఈ రోజు అడిగే పరిస్థితి. ప్రస్తుతం చూస్తే కనుక ఈ పరిణామాలన్నీ కూడా ఏదో అలజడి మాత్రం నెలకొన్న సంకేతం మనకు కనిపిస్తుంది. ఇంకా ఆయన రాలేదు, వచ్చిన తర్వాత ఆయనతో పాటు ముందుగా వ్యూహాత్మకంగా తన అనుయాయులు ముందుకు పంపించే ప్రయత్నం, అసలు వెళ్తున్న వారు వీళ్ళు ఎవరు, వీళ్ళు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉందా లేదన్న విషయాన్ని కూడా మనం గమనించాల్సి ఉంది. పోలీసులు మాత్రం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారు సంబంధిత కాంపనెంట్ పర్సన్స్ అయితే మాత్రమే వాళ్ళు మాత్రం లోపలికి విడిచిపెడతారు తప్ప ఇతరత్ర వ్యక్తులు ఎవరైనా కూడాను వారిని లోపలికి పంపించే పరిస్థితి. అది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన వెహికల్ నిర్ధారణ అయింది. కాకపోతే అందులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కానీ నాయుడు అంటే పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇప్పుడు కొత్తూరు పోలీస్ స్టేషన్ మరోసారి విచారణ చేపట్టబోతున్నారు. గతంలో కూడా 1-2 సార్లు విచారించారు. ఏం విచారిస్తారు, వారిని ఏం క్వశ్చన్స్ అడుగుతారు, అంటే వారి వైపు నుంచి ఎటువంటి సమాధానం తీసుకుంటారు? పోలీసుల అనుమానాలు ఏంటి? కొన్ని విచారణ చేస్తున్నామంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక సమాధానం రాబట్టడం కోసమే. సో ఆ సమాధానం ఏం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేయొచ్చు? మనం చూస్తే కనుక గతంలో కూడా ఏదైతే టెక్కల్ పోలీస్ స్టేషన్ విచారణ హాజరైనప్పుడు పోలీసు బిఎన్ఎస్ నెంబర్ సెక్షన్ 353(2), 351(2) ఆ సెక్షన్ కింద అదేవిధంగా ఐఏ యాక్ట్ 67, ఎందుకంటే ఇది సోషల్ మీడియా బేస్ గా తమ అధినేతను అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఉద్దేశంతో దువ్వాడ శ్రీనివాస్ అసలు ఏ విషయంలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ ని గతంలో కూడా ప్రశ్నించడం జరిగింది. తమ అధినేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు కాబట్టి తన అభిమానిగా ఒక ఎమ్మెల్సీ హోదాలో తాను మాత్రం అప్పుడు పార్టీలో ఉన్నాను కాబట్టి పార్టీ అధినేతకు జరిగినటువంటి ఆ అవమానాన్ని భారం భరించలేక పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశానని పోలీసులు స్పష్టం కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే విచారణ జరిగి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టకున్న నేపథ్యంలో మరొకసారి కొత్తూరు పోలీస్ స్టేషన్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఉద్దేశంతో ఈ రోజు ఎమ్మెల్సీని మళ్ళీ ఇక్కడికి విచారణ రప్పించడం. అంటే గతంలో టెక్కల్ పోలీసులు ఏ విధంగా విచారించారు అదే విధంగా ఇక్కడ కూడా విచారిస్తారు. సుమారు 3-4 గంటల పాటు గతంలో కూడా విచారించడం జరిగింది. ఈ విచారించిన నేపథ్యంలో అప్పట్లో ఆ విచారణలో ఆయన ఏ విషయాలు ఒప్పుకున్నారు, లేకపోతే ఏ విషయంపై అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని స్పష్టించారో తెలియదు. కానీ ఈ రోజు కొత్తూరు పోలీస్ స్టేషన్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం సీరియస్ గా తీసుకున్నారు. కేవలం విచారణకి నిమిత్తం రమ్మని చెప్పినప్పుడు ఆయన మాత్రం హాజరు కావాలి, అవసరం అనుకుంటే తన అడ్వకేట్ తీసుకొని రావాలి, లేకుంటే తన బంధువులు తీసుకోవాలి. కానీ ఈ రోజు పార్టీ శ్రేణులు వెంట పెట్టుకొని వస్తున్నారనే విషయం గమనించినటువంటి పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ వద్ద ఎటువంటి అలజడి జరగకుండా ఉండేందుకు ముందస్తుగా వారిని కట్టడి చేస్తున్నారు. కొత్తూరు పోలీస్ స్టేషన్ అంటే హైపర్ సెన్సిటివ్ పోలీస్ స్టేషన్ గా భావిస్తారు. ఎందుకంటే నక్సలైట్ ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళాలన్నా కూడా స్థానికులు ఎవరు కూడా ప్రయత్నించే పరిస్థితి. అటువంటి పోలీస్ స్టేషన్ కి ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్సీ హోదాలో ఉన్నటువంటి శ్రీనివాస్
తను వచ్చి విచారణకు హాజరు కావాలి, కానీ ఇలా తన అనుయాయులతో రావడానికి మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయంపై పోలీసులు మాత్రం ఒక స్పష్టత ఇచ్చారు. హైపర్ సెన్సిటివ్ పోలీస్ స్టేషన్ కావడంతో ఆయన ఇటువంటి కవ్వింపు చర్యలు పాల్పడడం ఏ మార్గం సభవేశం చెప్పి వారిని కూడా నచ్చే ప్రయత్నిస్తూ ఎవరైతే ముందు ఎమ్మెల్సీ వాహనంలో వచ్చారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన అనులే, అందుకే వాళ్ళని ఇక్కడ కట్టడి చేశారు. శ్రీనివాస్ వచ్చిన తర్వాత వాళ్ళు వదులుతారా లేదా అనే విషయం అంటే తర్వాత తెలియాలి. కానీ కొత్తూరు పోలీస్ స్టేషన్ కి 6 మార్గాలు ఉన్నాయి. ఏ మార్గం కూడా ఎవరిని కూడా దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన వ్యక్తులను ఎవరిని పోలీస్ స్టేషన్ దరిదాపులకి రానిచ్చే పరిస్థితి లేనటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ తో పాటు దువ్వాడ మాధురి, ఆయన అడ్వకేట్ అయినటువంటి ఎవరైతే బాబా ఉన్నారో ఈ ముగ్గురు మాత్రమే అక్కడ రావాల్సి ఉంటుంది. అవసరం అనుకుంటే ఇంకొక 4 ఐదుగురికి అనుమతిస్తామే తప్ప ఇలా అందరినీ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి అక్కడ అలసట సృష్టించి కొత్తూరు పోలీస్ స్టేషన్ ఏదైనా జరగరాని సంఘటన చోటు చేసుకున్నట్టయితే ఎవరు బాధ్యత వహిస్తారు? కేవలం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నటువంటి ఆరోపణ మీద కట్టిన కేసులో ఆయన విచారణ నిమిత్తం పిలుస్తుంటే ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడడం ఎంతవరకు సమంజసం? పోలీసులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిణామాలు చూసుకునే నేపథ్యంలో గతంలో టెక్కల్ పోలీస్ స్టేషన్ లో నిరాడంబరంగా దివ్యల మాధురి, బాబా, అదేవిధంగా దువ్వాడ శ్రీని మాత్రం హాజరయ్యారు. మరి ఇక్కడ కూడా ఇంతమంది ఫాలోవర్స్ ని తీసుకుని ఎందుకు వస్తున్నారు? అలా వచ్చిన క్రమంలో ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు అన్నటువంటి ప్రశ్న తలెత్తుంది. మరి ఈ విషయంలో పోలీసులు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఫలిస్తుందా? దువ్వాడ శ్రీనివాస్ తనకు తానుగా వచ్చి విచారణలో పాల్గొంటారా లేదనే విషయం చూడాల్సింది. మనోజ్ నాయుడు, అక్కడ కొంతమంది ఆల్రెడీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన అనుచరులు ఒక వాహనంలో వచ్చారు, పోలీసు అడ్డుకున్నారు కదా, ఒకసారి వారితో కూడా మాట్లాడించండి. వారు ఏం చెప్తున్నారు, వాళ్ళ వర్షన్ ఏంటి? దువ్వాడతో పాటుగా వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? సో దువ్వాడ శ్రీనివాస్ ఈరోజు మరోసారి విచారించబోతున్న నేపథ్యంలో వాళ్ళ రియాక్షన్ ఏంటి తెలుసుకోండి. చూస్తే కనుక ప్రస్తుతం వార్త వచ్చిన వాళ్ళు కూడా మనతో ఉన్నారు. ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ రోజు మీ అధినేత ఫాలోవర్ గా వస్తున్నారా లేకపోతే ఆయన విచారిస్తున్న నేపథ్యంతో? లేదు, ఫాలోవర్ గా వస్తున్నాము. మా నాయకుడికి 41 నోటీసు ఇచ్చారు గతంలో. మాకు సార్ కొన్ని క్యాంప్ పర్సనల్ పని మీద కొద్దిగా లేట్ అవడం వల్ల ఈ రోజు రావడం జరిగింది. అసలు ఎందుకు అది సోషల్ మీడియాలో ఈ పవన్ కళ్యాణ్ మీద ఏదో వ్యాఖ్యలు చేశారని ఇచ్చారు. స్టేషన్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుందని ఆలోచిస్తాను. గతంలో కూడా టెక్కల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు ఇదే కేసులో. మళ్ళీ ఈ రోజు కూడా కొత్తూరు పోలీసులు ఆయన వస్తారని చెప్పినాడు. గతంలో ఎలాగైతే నిరాడంబరంగా వెళ్ళారో అలాగే వచ్చి ఇక్కడ హాజరవుతున్న పోలీసులు భావించారు. కానీ ఇంతమందిని వెంట పెట్టుకుని రావడం వెనక ఈ మధ్య కారణం ఏంటంటే దువ్వాడ శ్రీని గారు ఈ మధ్యన ఈ రైస్ మిల్లు దీని మీద కొద్దిగా ఈ వారం కింద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అనుమానం ఏంటంటే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి దీని మీద మా జిల్లాలో చాలా దగ్గర ఇప్పుడు ఇచ్చాపురం, నాకు ఇప్పుడు గంట కింద ఇచ్చాపురంలో కూడా కేసు కట్టారని తెలిసింది. చూద్దాం, కేసు న్యాయస్థానంలో మనం సాధించాలని చూస్తున్నాం. చూస్తే కనుక ఈసారి నోటీస్ జారీ చేసిన వెనక ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడుపై 75 కోట్ల రూపాయల PDS రైస్ దారి మళ్లించారన్న ఆరోపణలే దాన్ని అడ్డంగా పెట్టుకొని ఈ నోటీస్ ఇప్పుడు జారీ చేశారా? 2 ఏళ్ల అనంతరం ఈ నోటీస్ జారీ చేయడం వెనక ఇటీవల మంత్రిపై చేసినట్టు వ్యాఖ్యలను పరిగణనలు తీసుకుని విచారణ నిమిత్తం తీసుకెళ్లి ఆ నెపంతో ఈ రోజు ఎక్కడ తమ ఎమ్మెల్సీని అరెస్ట్ చేస్తారని భయం మాత్రం కేడర్లో నెలకొని ఉంది. అసలు ఎందుకు వాళ్ళతో పాటు ఎందుకు రావాల్సి వస్తుంది? సరే, ఇక్కడ మా నాయకుడి మీద చేసినవన్నీ ఆరోపణలు తప్ప ఇక్కడ ఒకటి వాస్తవాలు లేవండి. ఒకటి ఎందుకని అంటే దువ్వాడ శ్రీనివాస్ అన్న వ్యక్తి 2 రాష్ట్రాలకు కూడాను ఈరోజు ఒక ఫైర్ బ్రాండ్ అనే ఒక గుర్తింపు అనేది ఆయన తీసుకొచ్చారు. సో రాజకీయాలు ఏమైనప్పటికి కూడాను నిక్కచ్చితత్వం అనేది ఆయనలో బ్లడ్లో ఉన్నటువంటి మొట్టమొదటి పాయింట్. ఆయన నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఉన్నటువంటి వాస్తవాన్ని నేను తెలియజేశాను, తెలియజేయడమే నాది పొరపాట, నేను ఎందుకు తెలియజేయకూడదు, నేను ఒక ప్రజా గొంతుకై నేను వినిపిస్తాను అన్నటువంటి దీంతో ఆయన రావటం జరిగింది. సో ఈరోజు డైరెక్ట్గా అక్కడ ఆయన హాజరవుతానని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టారు కాబట్టి నేను హాజరవుతానని చెప్పేసి రావడం జరిగింది. ఆయన గత 30 సంవత్సరాలుగా మేము ఫాలోవర్స్గా ఉన్నాం కాబట్టి సో అక్కడ ఏం జరుగుతుంది అనేది మేము చూడటానికి వచ్చాం తప్ప మీరు ఇప్పుడు వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు పోలీసులకు ఆదేశించినట్టు మేము ఏవో తుందుడుకు చర్యలు చేపట్టడానికి కానీ లేకపోతే గొడవలు చేయడానికి కానీ రాలేదు. ఎక్కడ అనుమానం తలెత్తింది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి సుమారు 2 ఏళ్ళు కావస్తా ఉంది. ఇప్పుడు నోటీస్ జారీ చేయడం వెనక ఇటీవల అచ్చెన్నాయుడు మీద ఆరోపణ చేశారు, విచారణ నిమిత్తం తీసుకొచ్చి ఎక్కడైనా అరెస్ట్ చేస్తారని ఒక అనుమానం మీలో తలెత్తిందా? వచ్చింది అనేసి అంటే ఇది వరకు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అవి సరిగా లేవు కాబట్టి మాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు సరైనటువంటి పరిపాలన విధానం అనేది సరిగా ఉండుంటే మేము ఒక కార్యకర్తగా లేదంటే ప్రజల్లో తిరిగినటువంటి కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా మాకు అనుమానం అనేది రాదు. ఇప్పుడు వరకు అనుమానం లేదు. ఈరోజు అనుమానం వచ్చింది అనేసి అంటే
దానికి మెయిన్ రీజన్ వాళ్ళలో ఉన్నటువంటి పొరపాట్లు మనం ఎత్తి చూపుతున్నాం కాబట్టి ఈయన గొంతు నొక్కాలి అన్నటువంటి అభిప్రాయంతో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి మనము ఆయనకు మద్దతుగా నిలబడదాం అనే ఉద్దేశంతో వచ్చాం తప్ప మేము ఎటువంటి తుందుడుకు చర్యలు చేపట్టదలుచుకోలేదు. మా నాయకుడి వైపు న్యాయము ధర్మము ఉంది కాబట్టి ఆయనకు అనుకూలంగా మేము వెళ్ళి నిలబడాలని అనుకున్నాం. ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఇదే ఉదంతంపై విచారణకు హాజరైనటువంటి దువ్వాడ శ్రీనివాస్ 2 పర్యాలు హాజరయ్యారు. అక్కడ ఎటువంటి అలజడి లేదు, పోలీసులు నోటీసులు జారీ చేసి రావడం జరిగింది. కానీ కొత్తూరు పోలీస్ స్టేషన్ కి విచారణకు వచ్చిన నేపథ్యంలో మీకు ఇటువంటి అనుమానం రావడం వెనక జరుగుతున్న పరిణామాలు అనుకోవచ్చా? ఈ రోజు పోలీస్ స్టేషన్ విచారణకు హాజరైతే గనక ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తారనుకో భయం మీకు నెలకొనుందా? అలాంటి భయం మాకేం లేదండి. ఎందుకు లేదు అని చెప్పానంటే ఆయన ఎటువంటి తప్పుడు ఆరోపణలు చేయలేదు. ఈ రోజు కూడాను ఆయన ఇప్పుడు వచ్చి ఇంకా వేరే ఉద్దేశం ఉంటే, ఆయనకు భయమే గనక ఉంటే ఇక్కడికి వచ్చి విచారణకు హాజరవ్వరు. అరెస్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా అక్కడికైనా వచ్చి చేస్తారు, ఇక్కడికే వచ్చి హాజరవుతామని ఆయన ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. ఇప్పుడు ఆయనలో నిజాయితీ అనేది ఉంది. ఆయన ఇప్పటికే కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా నిజాయితీ నిరూపించుకోగలిగినటువంటి మగాడు, దిట్టదీరినటువంటి అన్ని రంగాల్లో దిట్టదీరిన వ్యక్తి ఆయన. కాబట్టి ఆయనకి ఎటువంటి భయం లేదు. అలాగని మాకు కూడా ఎటువంటి భయం లేదు. మా నాయకుడికి అరెస్ట్ చేసేస్తారేనో లేకపోతే ఏమన్నా ఇబ్బంది పెడతారా అన్నటువంటి భయం మాకు కూడా లేదు. కాబట్టి నేను నిర్భయంగా వెళ్తాము. వాళ్ళు అడిగినటువంటి సమాధానాలకు అన్నిటికి కూడా, వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ మేము సమాధానం చెప్తాము. రిటర్న్ మేము మామూలుగా మల్లెపువ్వులాగే బయటకు వస్తాం. చూస్తే కనుక కేటర్లో కూడా అనుమానాలు తలెత్తడానికి ఇది ఒక ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన 2 ఏళ్ల అనంతరం ఈ రోజు అదే అంశంపై నోటీసులు ఇష్యూ చేయడం, ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడుపై ఆయన చేసినటువంటి ఆరోపణల నేపథ్యం ఎక్కడ తమ నాయకుడిని గనక విచారణ పేరుతో స్టేషన్ తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారన్నటువంటి ఒక భయం నెలకొనడంతో ఆయనతో పాటు ఫాలో అవుతున్నాం. కాకపోతే నిలదీసే తత్వం, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపినటువంటి దువ్వాడ శ్రీని గొంతు నొక్కేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ విచారణకి నోటీసులు జారీ చేయడం అని భావిస్తున్నారు. మరి విషయంలో దువ్వాడ శ్రీనివాస్ పోలీసులు విచారణకు హాజరయ్యే పరిణామాలు ఏ మేరకు పోలీసులు దోహదపడితే వాళ్ళు ఉన్న ఆంతర్యం ఏంటనే విషయం తేలాల్సి ఉంది. థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తంగా కొత్తూరు పోలీస్ స్టేషన్ కి దువ్వాడ శ్రీనివాస్ రాబోతున్నారు. ఇప్పటికే తన అనుచరుల వాహనం అక్కడికి వస్తే పోలీసులు ఆపేశారు. పవన్ కళ్యాణ్ పై గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే మరోసారి నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. గతంలో కూడా 1-2 సార్లు విచారించారు టెక్కిలి పోలీసులు. ఇప్పుడు మళ్ళీ కొత్తూరు పోలీసులు విచారించబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పై తాను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఉన్న వాస్తవాన్ని నేను చెప్పుకొచ్చానంటే కూడా తన మాటల్ని తాను సమర్థించుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి విచారణకు హాజరు కాబోతున్న సిచ్యువేషన్లో అరెస్ట్ చేస్తారా లేదా వదిలేస్తారనేది మాత్రం కొంత ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటు దువ్వాడ శ్రీనివాస్తో పాటుగా మాధురి కూడా వెళ్తున్నారు. సో మరి ఏం జరిగిందో చూడాలి. కొంత హైటెన్షన్ వాతావరణం అవుతుంది. భారీగా పోలీసులు మోహరించారు. తమ అనుచరులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU